హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. థింక్ బిగ్ అన్న మాటలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్గా ఫాలో అయిపోతున్నారు. ఆయన ఆలోచనలు ఫోర్త్ సిటీ విషయంలో అమరావతి కంటే పెద్దగా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఫార్మాసిటీ పేరుతో 14,000 ఎకరాల వరకు గత ప్రభుత్వం సేకరించింది. తాజాగా ఆయన మరో 16,000 ఎకరాలను సేకరించి అతిపెద్ద సిటీగా నిర్మించాలని అనుకున్నారు. అమరావతికి సేకరించినది దాదాపు 33,000 ఎకరాలు. అంటే అదే స్థాయిలో ఫోర్త్ సిటీకి రేవంత్ సేకరించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఫోర్త్ సిటీ విషయంలో రేవంత్ రెడ్డి చాలా గట్టి లక్ష్యాలను పెట్టుకున్నారు. ఓ ప్రణాళికాబద్ధమైన నగరంగా హైదరాబాద్ ఆధారంగా దాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే పలు రంగాల హబ్లను అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రతిష్టాత్మక సంస్థలతో చర్చలు జరిపారు. అవి ఇంకా కొనసాగుతున్నాయి. ఫార్మా రంగానికి పెద్దపీట వేసేలా చర్యలు ఉన్న ఇతర ఏఐసిటీ సహా అనేక టెక్నాలజీ అధికారిత సిటీలను ఏర్పాటు చేయాలనుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రయత్నం సింపుల్గా అయిపోయేది కాదు. సొంత నియోజకవర్గం కొడంగల్లో కొంత భూమిని ఇండస్ట్రీలకు సేకరించడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ సిటీ విషయంలో ఆయన ప్రణాళికలు అమలు చేయాలంటే ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఉన్నతమైన ఆలోచనలతోనే ఉన్నారని అనుకోవచ్చు. కానీ దానికి కావాల్సిన ఎగ్జిక్యూషన్ ఆయన స్టైల్లో ఉంటే మాత్రం ఇబ్బందికరమేనని, రైతులకు మేలు కలిగేలా కొత్త విధానాలతో భూ సమీకరణ కోసం ప్రయత్నించాల్సి ఉంది. ఈ భూసేకరణ ఎలా చేపడుతుంది ప్రభుత్వం అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.